ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడానికి కావాల్సిన ఐటమ్ అంటే ముందుగా ఆలుగడ్డ అయితే తీసుకోవాలండి, ఉర్లగడ్డ తీసుకోవాలి, కడుక్కొని నీట్గా పెట్టుకోవాలి, మళ్ళీ పీల్ చేసుకోవాలి. ఇలా నీట్గా పొట్టంతా తీసేసుకొని దీన్ని స్లైసెస్గా కట్ చేసుకోవాలి. చూపిస్తాను చూడండి. నీట్గా పొట్టయితే నీట్గా తీసుకోవాలి. పొట్టంతా నీట్గా తీసుకున్నాక ఇలా కట్ చేసుకోవాలండి. పొడుగా కట్ చేసుకుంటుంది చూడండి. మా పాప ఈ రెసిపీ మొత్తం చేసినట్టు మా పాపేనండి, నేనైతే కాదు. జస్ట్ వీడియో అయితే నేను చేసినాను అంతే. సో పిల్లలు కూడా వంటలు చేస్తానంటే ఎంకరేజ్ చేయాలనేసి ఎంకరేజ్ చేస్తున్నాను అంతే గైస్. ఈ స్లైసెస్ చాలా ఇష్టం తనకి. అలా కూడా చిప్స్ కూడా చేసుకుంటుంది, ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా రెండు చేసుకుంటుందండి. ఇలా మొత్తం కట్ చేసుకున్నాక గిన్నెలోకి తీసుకొని ఇలా వేసుకొని వాటర్ వేసుకొని కడిగి చల్లేయాలండి. తర్వాత మంచి వాటర్ వేసుకొని ఉప్పు వేసుకొని ఒక 10-20 మినిట్స్ అయితే ఉడకనివ్వాలి. కడిగి నీళ్ళు చల్లేసి తర్వాత వేరే నీళ్ళు చల్లేసి ఈ వాటర్ని అయితే చల్లేయాలి. మళ్ళీ ఒక చల్లేసిన తర్వాత వాటర్ వేసుకొని మళ్ళీ గ్యాస్ స్టవ్ అయితే అంటించాలి. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. సో ఇలా అయితే కడిగి చల్లేయాలండి. మళ్ళీ చల్లేసిన తర్వాత హాట్ వాటర్లో కొద్దిసేపు ఇలా బాయిల్ చేస్తున్నారు, ఉడికిపిస్తుంది. ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. చెప్పాను కదండి. ఎన్ని నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 5 మినిట్స్ ఇలా ఉడకపెట్టాలంట. ఇలా తీసుకోవాలండి. చూడండి ఇలా ఉడికిన తర్వాత 5 మినిట్స్ ఉడికినిచ్చి దీన్ని అయితే తీసేస్తాను గైస్. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. నీట్గా తీసుకోవాలి. ప్లేట్లోకి నీట్గా తీసుకోవాలి. చూడండి నీట్గా వాటర్ అంతా ఇలా ఉడిచి నీట్గా వాటర్ నీట్గా తీసుకోవాలి. అలా కొద్దిసేపు గ్యాస్ అయితే ఆఫ్ చేయాలండి. సైడ్ పెట్టేసి మనమైతే వాటర్ అంతా పిల్లలు తీసేసి గ్యాస్ ఆఫ్ చేయాలని చెప్పినాను. ఇది మా పాప చేస్తామండి, నేను చేయడం లేదు, అందుకని చూస్తానని చూద్దామని చెప్పింది. దీని రెసిపీ అయితే నాకు తెలియదు, బాగా చేస్తుంది. సో అందుకని నేనైతే వీడియో చేస్తామని వీడియో చేస్తున్నాను. ఫైనల్గా ఎలా వస్తుందో మీరే అయితే కామెంట్ చేయండి గైస్. ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ లేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మంచి వీడియోలు అయితే వేస్తున్నాం. చూడండి ఇలా అన్నీ నీట్గా తీసుకునేసి పక్కన అయితే పెట్టేసుకోవాలి. ఇలా అన్నీ తీసుకొని కొద్దిసేపు ఎన్ని నిమిషాలు పెట్టాలమ్మా పెట్టేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకొని ఆయిల్ ఇలా ఒక బాండ్లీ తీసుకొని బాండ్లీలోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసేసి వేడి ఒక 10 నిమిషాలు కింద మంట అయితే పెడుతున్నాం చూడండి. వేడెక్కే వరకు ఉండాలి. ఇట్లో నీట్గా వాటర్ ఉంటే కొద్దిగా చల్లని ఆయిల్ వేయాలన్నమాట. వీటిని గోలు ఇచ్చేసి ఉప్పు కారం ఏమేమి ఉప్పు కారం వేసేసి రెడీ చేస్తుంది. ఫైనల్గా ఆయిల్ వేడెక్కిందా లేదా అని చెక్ చేసుకొని ఇప్పుడు వేసేస్తుంది. ఇంకా దాంట్లోకి వాటర్ ఉంటుంది కొద్దిగా వేసుకొని హుషారు ఉండాలా. ఇలా మాడనివ్వకున్నట్లు బ్రౌన్ కలర్ వచ్చే వరకు చల్లించాలండి. ఉడకనివ్వాలి ఆయిల్లోనే. కొద్దిగా లో ఫ్లేమ్లో పెట్టాలి. మా పాప చిట్చిటాడుతుందని మా పాప అలా పెడుతుందండి. తీసాం ఒక 2 మినిట్స్ అలా తీసి కదిలించాలి. ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఒకే దగ్గర ఉంటే మాడిపోతుంది అన్నమాట. ఎంత పైన చూస్తాం ఎలా అయిందో కలర్ బ్రౌన్ కలర్ చేంజ్ కావాలన్నా ఇప్పుడు లైట్గా చెక్ చేస్తున్నా ఉండాలి. గోల్డిష్ కలర్ వచ్చే వరకు ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. 10 నిమిషాల వరకు ఉడికియాలని చెప్తాండి. 5 మినిట్స్ అయితే చాలండి. మా పాప 10 నిమిషాలు ఉంటుంది. అంటే లో ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేస్తాండి. అందుకనేసి ఇంకా కొంచెం కలర్ అలా వచ్చేంత వరకు చూసాం. గోల్డెన్ కలర్ ఫ్రై చేసుకోవాలి. అంతేనా? వస్తుందా అంటే వస్తూ ఉందండి. ఫైనల్గా వచ్చిందండి. ఇప్పుడు దీన్ని తీసేసి గాయస్ ఇలా కలర్ వచ్చే వరకు ఇంకా లైట్గా ఉండాలి. కొద్దిగా మార్చేసింది మా పాప ఆయిల్ ఎక్కువ ఉంటుందని పేపర్ పెట్టి వేస్తుందండి. సో ఇంకా అన్ని బౌల్లోకి తీసేసుకోండి. దీనికి ఉప్పు కారం ఏంటో వేస్తుంది చూడాలి. కొద్దిగా 10 నిమిషాలు ఆరనిచ్చి
చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది. చిప్స్ కూడా చేసుకోవచ్చు. సో గరి గరి అంటుందా లేదా అని నేనైతే టేస్ట్ చేశాను. పర్వాలేదు, బాగా చేసిందండి మా పాప. ఇంకా దీనికి ఏమేమి వేయాలని చూస్తామంటే ఇంకా వేసేస్తాను. గైస్ ఫైనల్గా అలానే రెడీ అయిపోయింది. దీనికి టేస్ట్ ఇప్పుడు చేసినాను, చాలా ఉప్పు బాగుంది కారము గైస్. రెడీ చేయడం అనమాట. ఇంకా కొద్దిసేపు తగినంత పెట్టాలండి. ఉప్పు. చల్లబడ్డాక కొద్దిగా ఉప్పు అండ్ ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూను కారం పౌడర్, చిల్లీ పౌడర్ అంతేనండి. పాప వేసింది, వేసేసి మిక్స్ చేసేసి అంతే, రెడీ టు ఈట్ అండి. అట్లా పెట్టి ఇట్లా అల్లాడిచ్చేసింది అనమాట. వచ్చింది షేక్ చేసేసి అయిపోయి రెడీ టు ఇంకా తినేయడం అండి. హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. తిని టేస్ట్ చేస్తాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది గైస్. కిడ్స్ని ఎంకరేజ్ చేయాలని నేను కూడా ఓకే అన్నాను. పై దగ్గరికి స్టవ్ దగ్గరికి అప్పుడప్పుడు ఇడుస్తా అంటే అలవాటు అవుతుంది అంతేనండి. బట్ జాగ్రత్తగా ఉండాలండి. ఆయిల్తో సండే స్పెషల్ వదలాలి, లేదంటే రెసిపీ వచ్చేసి ఎడబెట్టి చేసినారంటే చాలా డేంజర్. సో నేను ఉంటాను, సండే చేస్తాను మమ్మీ అని. ఫ్రెంచ్ ఫ్రైస్, హోమ్ మేడ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి. సో ఇది చాలా అంటే చాలా బాగుంది గైస్. చూడండి ఫైనల్గా ఇలా ఉంది. పిల్లలు సండే ఇలా మా పాప యూట్యూబ్లో చూసి నేర్చుకొని చేసిండేదండి. మా పాప ఎప్పుడో చేస్తుంది. నేను ఈసారి వీడియో చేసేస్తామని ఒక లైక్ చేయండి. వీడియో అయితే చేసినాను. సబ్స్క్రైబ్ చేయలేదంటే మన చాలా బాగా వచ్చింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా గుడ్ వీడియోస్ అయితే పెట్టినాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్.